పెట్టాలని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి. నెల్లూరులో వైసీపీ నేతలకు నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి సవాల్ విసిరారు. డీఎస్సీ పోస్టుల భర్తీ, అభివృద్ధి, పరిశ్రమలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలకు బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. కిసాన్ సెజ్లో 6,000 కోట్ల రూపాయలతో టాటా పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన జరగబోతోందని వెల్లడించారు. ధైర్యం ఉంటే అభివృద్ధిపై నెల్లూరు వేదికగా చర్చకు సిద్ధమా అంటూ వైసీపీ నేతలను కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి ప్రశ్నించారు. దౌర్జన్యాల నుంచి, రౌడిజం నుంచి, అప్పుల నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో బ్రహ్మాండంగా జరుగుతుంటే వైసీపీ చెందిన నాయకులు ఏదో ఒకటి డ్రామాలు సృష్టించాలి, ఏదో ఒక స్టంట్లు వేయాలి, స్థానిక సంస్థల్లో కనీసం ఎన్నికల్లో నిలబడడానికి మనుషులు దొరకాలనే ఉద్దేశంతో లోకేష్ గారు డిఎస్సి ప్రకటించి 16,000 పైబడి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. ఎల్ నినో పేరు వాతావరణానికి సంబంధించినదే అయినా దాని ప్రభావం